1971 ఇండో పాక్ యుద్ధం హోరాహోరీగా సాగుతున్న సమయం అది. యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడం ఒక్కటే కాదు, ఇస్లామాబాద్కు ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో చూపించాలని ఆర్మీ డిసైడ్ అయిపోయింది. ఇంకేముంది, ఓ స్పెషల్ యూనిట్ రంగంలోకి దిగింది. శత్రు దేశంలోని 240 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ శత్రువుల్ని అంతం చేసింది. అంతేనా, హనుమంతుడు లంకాదహనం చేసినట్టుగా పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేసి పారేసింది. ఆ యూనిట్ పేరే పారాచూట్ రెజిమెంట్. పాకిస్తాన్ వెళ్లిన యూనిట్ సభ్యులు ఎందరో తెలుసా? కేవలం 6. అలాంటిది 500 మంది కమాండోలు ఒక్కసారే యాక్షన్లోకి దిగితే? అవును, జమ్మూలో ఉగ్రవేట కోసం 500 మంది పారా కమాండోలు రంగంలోకి దిగిపోయారు. ఇక మిగిలిందల్లా రాక్షస సంహారం ఒక్కటే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూను ఎందుకు టార్గెట్ చేశారు? జమ్మూలో నక్కి ఉన్న 50 మంది పాక్ ఉగ్రవాదులపై పారా కమాండోల యాక్షన్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. జమ్మూలో ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి కారణం ఏమిటి? ఉగ్రవాదుల స్థానంలో పాక్ మాజీ సైనికులు నిజమేనా? మోడీ సర్కారు అందుకే పారా కమాండోలను దించిందా? జమ్మూ కశ్మీర్ ఒకప్పుడు ఈ ప్రాంతం ప్రస్తావనొస్తే ఉగ్రవాదం, రక్తపాతమే గుర్తొచ్చేవి. పాకిస్తాన్ అండతో జిహాదీ గ్రూపులు రెచ్చిపోయేవి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత పరిస్థితులు మారాయి. దశాబ్దాలుగా రక్తమోడిన కశ్మీర్ ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించడం మొదలుపెట్టింది. శ్రీనగర్లో G20 పర్యాటక సదస్సు నిర్వహణ తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు కనిపించింది. ఇక కశ్మీర్ సందర్శన భద్రమనే భావన అందరిలోనూ కలిగింది. అందుకు తగ్గట్టుగా పర్యాటక రంగం బలపడి స్థానికులకు భవిష్యత్తుపై ఆశలు చిగురించడం మొదలైంది. ఇక్కడే పాక్ కన్నుకుట్టింది. తాను పెంచి పోషించిన ఉగ్రవాదం తనని దహించి వేస్తున్న వేళ కశ్మీర్ ప్రశాంతత ఇస్లామాబాద్ కు రుచించలేదు. ఇది సరిపోదన్నట్టు మూడోసారి ఎన్డీఏ రూలింగ్ లోకి రావడం కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ వెంటనే తన జిహాదీ కుట్రలకు పదును పెట్టింది. వాటి ఫలితమే జూన్ 9 రియాసీ ఉగ్రదాడి. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైన వేళ యాత్రికుల బస్సుపై తూటాల వర్షం కురిపించి సవాలు విసిరింది. ఆనాటి నుంచి జమ్మూలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 12 మంది సైనికులతో పాటు 10 మంది పౌరులు మరణించినట్టు సమాచారం. జమ్మూలో ఇంతకు ముందెన్నడూ ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఉగ్రవాదుల కన్ను ఎప్పుడూ కశ్మీర్ పైనే ఉండేది. ఇప్పుడు జమ్మూను టార్గెట్ చేయడానికి భౌగోళిక పరిస్థితులు ఒక కారణం. రెండో కారణం 2020 లడక్ ఉద్రిక్తతల వేళ జమ్మూ నుంచి సైన్యాన్ని తరలించడం. అలాగే కశ్మీర్లో ఉన్నంత నిఘా వ్యవస్థ జమ్మూలో లేదనే వాదనలు ఉన్నాయి. కారణాలేవైతేనే ఉగ్రవాదుల కన్ను జమ్మూపై పడింది. జమ్మూలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో 50 నుంచి 55 మంది వరకు ఉగ్రవాదులు చొరబడినట్టు ఓ అంచనా. ఇప్పుడు వారందరినీ అంతం చేస్తే తప్ప జమ్మూలో సాధారణ పరిస్థితులు తిరిగి రావు. అందుకే 4000 మంది భద్రతా దళాలను రంగంలోకి దించారు. తాజాగా అదనపు బలగాలను తరలించారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో ముష్కర మూకల కోసం జల్లెడ పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. ఇటీవల జరిగిన దాడుల్లో ముష్కరులు పన్నిన గెరిల్లా యుద్ధ వ్యూహాలు, వారి వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను చూసిన ఇంటెలిజెన్స్ వర్గాలకు వారు సాధారణ ఉగ్రవాదులు కాదని అనుమానం వచ్చింది. వారిలో కొందరు పాకిస్తాన్ కి చెందిన మాజీ సైనికులు ఉండొచ్చని రక్షణ నిపుణులు సైతం అనుమానించారు. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే భారత సైన్యంపై మరింత రెచ్చిపోయి దాడులు మొదలుపెట్టారు ఉగ్రవాదులు. తాజాగా రాజౌరి జిల్లా గుంద్వా ఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఉగ్రదాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ఈ స్థాయి ఆపరేషన్ కి దిగిన తర్వాత సాధారణ ఉగ్రవాదులైతే కొంతకాలం సైలెంట్ గా ఉంటారు. కానీ జమ్మూలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. అందుకే భారత భద్రతా బలగాల్లోనే శత్రు భీకరమైన సైన్యాన్ని రంగంలోకి దించింది ఇండియన్ ఆర్మీ. 1971లో పాకిస్తాన్ లో లంకా దహనం చేసిన పారా కమాండోలను యాక్షన్ లోకి దించేసింది పారాచూట్ రెజిమెంట్. ఈ పేరు వినిపిస్తేనే పాకిస్తాన్ నిలువున వణికిపోతుంది. ఎందుకంటే వీళ్ళు రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో ఇస్లామాబాద్ కు బాగా తెలుసు. పారా కమాండోల సత్తా మొదట తెలిసింది పాకిస్తాన్ కే. 1971లో భారత పాక్ యుద్ధంతో వీరి సత్తా తొలిసారి వెలుగు చూసింది. 6 జట్టు సభ్యుల బృందం పాకిస్తాన్ లో 240 కిలోమీటర్ల లోపల ఇండస్ చార్చో ప్రాంతంలోకి చొరబడి మెరుపు దాడులు నిర్వహించి 473 మందిని హతమార్చింది. శత్రుదేశ శత్రుఘ్నుల్ని ధ్వంసం చేసి పాక్ SSG సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశారు. అందుకే ఈ రెజిమెంట్ పేరు వింటేనే పాకిస్తాన్ లో వణుకు మొదలవుతుంది. పారాచూట్ రెజిమెంట్ అనేది భారత సైన్యంలోనే ప్రత్యేక శిక్షణ పొందిన వైమానిక ప్రత్యేక దళాల యూనిట్. పారాస్ లేదా మెరూన్ బెరెట్స్ గా
ఈ యూనిట్ ని పిలుస్తారు. ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు, ఎయిర్ ఫోర్స్ కి చెందిన గరుడ్ కమాండో ఫోర్స్ తో పాటు పారాచూట్ రెజిమెంట్ ని స్పెషల్ ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తారు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వీళ్ళు నిద్రపోరు. ఈ స్పెషల్ యూనిట్ వ్యూహాలు అర్థమయ్యే లోపే శత్రువు కథ ముగిసిపోతుంది. అది వాళ్ళ హిస్టరీని చెబుతుంది. పారా కమాండోలకు సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎంపిక నుంచి శిక్షణ వరకు ప్రతి దశలో కఠినమైన వడపోత అనంతరం కమాండోలను ఎంపిక చేస్తారు. 1966లో ప్రత్యేకంగా దీనిని పారాచూట్ రెజిమెంట్ గా ఏర్పాటు చేశారు. ఎన్నో కీలక దాడుల్లో ఈ దళం సత్తా చాటింది. 1978లో వీటిని ప్రత్యేక దళాలుగా మార్చారు. పదాతి దళంలోని పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక దళాల్లో అతి పెద్దది. వీరి శిక్షణ కాలం 3.5 ఏళ్లు ఉంటుంది. నిత్యం వీరి శక్తి సామర్థ్యాలకు పదును పెడుతుంటారు. ఇది ప్రపంచంలోనే తొలి ఎయిర్ బార్న్ యూనిట్లలో ఒకటిగా నిలిచింది. సరిహద్దు అవతల ఉన్న శత్రువుల్ని ఈ దళాలు వ్యూహాత్మకంగా మట్టుబెట్టేస్తాయి. శత్రు సైన్యం ప్రాధాన్యత రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసి మిగతా సైన్యానికి సులభతరం చేసేందుకు పారా కమాండోలను ఉపయోగిస్తారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. 1971లో భారత్ పాక్ యుద్ధంతో వీరి సత్తా తొలిసారి వెలుగు చూసింది. తర్వాత శ్రీలంకలోని మూలై ప్రాంతంలో పారా కమాండోలు హెలికాప్టర్లను ఉపయోగించి చేసిన దాడిలో 200 మంది ఎల్టీటీఈ సభ్యులు మృతి చెందారు. 1999లో 10 పారాచూట్ బెటాలియన్లలో 9 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాయి. ఇలా పలు ఆపరేషన్లలో తమ సత్తా చాటింది ఈ స్పెషల్ యూనిట్. చివరిగా ఈ రెజిమెంట్ నిర్వహించిన భారీ ఆపరేషన్ కూడా పాకిస్తాన్లోనే. 2016 సెప్టెంబర్ 29, 1971 వార్ తర్వాత పాకిస్తాన్ కలలో కూడా మరచిపోలేని రోజు ఇది. ఎందుకంటే పారా కమాండోలు రెండోసారి పాకిస్తాన్లకు చొచ్చుకు వెళ్లి శత్రుమూకల్ని ఏరివేసింది అప్పుడే. జమ్మూ కశ్మీర్లోని ఉరి సెక్టార్లో 2016 సెప్టెంబర్ 18న 4 టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 29న ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ నియంత్రణ రేఖను దాటి వెళ్లి ఉగ్రవాదులపై దాడి చేసింది. ఈ ఆపరేషన్లోనూ పారాచూట్ కమాండోలదే కీలక పాత్ర. ఆ తర్వాత పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగాను భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరం, పీఓకేలోని ముజఫరాబాద్ లోని శిబిరం, చీకోటిలో ఉగ్రవాద స్థావరాలపై మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడి చేశాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేశారు. ఆ తర్వాత ఉగ్రదాడి అనే మాట వినిపించలేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత జమ్మూలో పాకిస్తానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అందుకే మరోసారి ఈ డేంజరస్ ఫైటర్లను రంగంలోకి దించింది మోడీ సర్కార్. ఓవరాల్ గా ఓటమే ఇరుగని హిస్టరీ పారా కమాండోలది. పైగా 6 కమాండోలు పాకిస్తాన్ వెళ్లి 100 మంది శత్రువుల్ని అంతం చేశారు. అలాంటిది 500 మంది కమాండోలు జమ్మూలో ఉగ్రవేటకు దిగితే ఎలా ఉంటుందో అందరికంటే పాకిస్తాన్కే ఎక్కువ తెలుసు. సో జమ్మూలో పాకిస్తానీ ఉగ్రవాదులు ఏ మూలన నక్కి ఉన్నా తప్పించుకోవడం ఇంపాసిబుల్. సింపుల్ గా చెప్పాలంటే జమ్మూలో ఉగ్రవేట ఒక్కటే కాదు, అవసరమైతే సరిహద్దు దాటి మరి మరోసారి లంకా దహనం చేయడానికి ఈ రియల్ హీరోలు సిద్ధమే. మరో సర్జికల్ స్ట్రైక్ జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరమైతే లేదు.